అనగనగా ఒక రాజు. ఆ రాజుకు 7 కొడుకులు. 7 కొడుకులు అడవికెళ్ళి 7 చేపలు పట్టుకొచ్చారు. ఈ కథని మీలో ఎంతమంది మీ పిల్లలకి చెప్పి ఉంటారు? పిల్లలకి కథలు చెప్పండి. అప్పుడే వాళ్ళకి క్రియేటివిటీ, ఇమాజినేషన్ పెరుగుతుంది. అలాగే మన కల్చర్ కూడా వాళ్ళకి అర్థమవుతుంది. పిల్లలకి కథలు చెప్పడం అనగానే మనకి ఎవరు గుర్తొస్తారు? బామ్మలు, నానమ్మలు కదండి. మరి వాళ్ళందరినీ మనం గుర్తు చేసుకుంటూ ఈరోజు మన సెగ్మెంట్ బామ్మ గారాబంని స్టార్ట్ చేద్దాం. ఈరోజు బామ్మ గారాబం సెగ్మెంట్ లో మనం చేస్తున్నాం బనానా మాల్పువా. అట్టిపండుని ఒక బౌల్లో వేసుకొని మనం స్మాష్ చేసుకోవాలి. అయితే ఈలోపు స్టవ్ ఆన్ చేసుకొని ఇందులో కొంచెం నీళ్లు వేసుకొని చక్కెర పాకం పట్టుకోవాలి. చక్కెర పాకం మరీ తిక్కగా కాకుండా మనం జిలేబీ చేసుకుంటాం కదా, జిలేబీ పాకం ఎలా చేసుకుంటామో అలా చేసుకోవాలి. ఈ నీళ్ళకి ఒక బౌల్ చక్కెర వేసాను. ఇక్కడ చక్కెర పాకం వచ్చే లోపల మనం కొంచెం సోంపు తీసుకొని రోట్లో వేసి కొంచెం కచ్చా పచ్చాగా చేసుకోవాలి. మరి మొత్తం సోంపులాగా కాకుండా కొంచెం 2-3 విరిగేలాగా మనం దంచుకోవాలి. కొంచెం సోంపుటి ఇలా మనం దంచుకున్న తర్వాత ఈ సోంపు పొడిని చక్కెర పాకంలో వేసుకోవాలి. సోంపు వేయగానే మంచి ఫ్లేవర్, మంచి అరోమా వస్తుందండి. సోంపులో జనరల్ గానే చాలా మంచి వాసన, మంచి సువాసన ఉంటుంది కదా. సో సోంపు కూడా వేసిన తర్వాత ఇప్పుడు ఇందులో కాస్తంత ఇలాచీ పొడి కూడా వేయాలి. ఇలాచీ పొడి కూడా వేసిన తర్వాత కాస్త పాకంని మరగనివ్వాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఇందులో అట్టిపండు, అట్టిపండుని తొక్క తీసేసుకొని ఇలా చక్కగా మ్యాష్ చేసుకోవాలి. బనానాని మ్యాష్ చేసుకొని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఇంకొక బౌల్ తీసుకొని ఇందులో మైదా పిండి, ఒక బౌల్ మైదా పిండి ఉంది కదా, ఇంత వేయకుండా సగం వేయాలి. మైదా పిండి వేసుకొని అలాగే కొంచెం 2 చిటికల సోడా, ఇంకా 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి ఫస్ట్ ఒకసారి చక్కగా క్రంబుల్ చేసుకోవాలి. నెయ్యి అంతా పిండిలో చక్కగా కరిగింది కదా. ఇప్పుడు మనం మ్యాష్ చేసుకున్న అట్టిపండుని ఇందులో వేసుకోవాలి. అట్టిపండుని ఇందులో వేసుకొని చక్కగా కలుపుకోవాలి. అట్టిపండుని వేసుకున్న తర్వాత చక్కగా బాగా పిండి, నెయ్యి, అట్టిపండు బాగా కలిసేలాగా చక్కగా ఇలా నొక్కుకోవాలి. ఇప్పుడు ఈ 3 బాగా కలిసిన తర్వాత పాలు వేసి మనం జిలేబీ పిండి చేసుకుంటాం కదా, అలాగే తడుపుకోవాలి. ఇక్కడ చక్కెర పాకం కూడా రెడీగా అయిపోయింది. మనం స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాం. మీకు కొలత కనుక కరెక్ట్గా తెలియకపోతే 1 కప్పు మైదా పిండి తీసుకున్నాం కదా, అంతే కప్పు బనానా గుజ్జు, అట్టిపండు గుజ్జు తీసుకుంటే మీకు కరెక్ట్గా కొలత తెలుస్తుంది. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ మనం జిలేబీ పిండి వేసుకుంటాం కదా, ఈ బ్యాటర్ కూడా థిక్గా, చాలా థిక్ బ్యాటర్ చేసుకోవాలి. ఈ బ్యాటర్ ఇప్పుడు కరెక్ట్గా ఉంది. సో ఇక్కడ బ్యాటర్ రెడీ అయిపోయింది. అలాగే మన చక్కెర పాకం కూడా రెడీ అయిపోయింది. ఇక్కడ నేను బాండీలో నూనె పెట్టి వేడి చేశాను, వేడిగా ఉంది. ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న
బనానా మాల్పువా బ్యాటర్ కొంచెం థిక్గా జిలేబీ బ్యాటర్ లాగా కలుపుకోవాలి. ఇప్పుడు వేడిగా ఉన్న నూనెలో ఒక చిన్న స్పూన్తో ఇలా వేయాలి. మనం ఏం షేప్ చేయాల్సిన అవసరం లేదండి, జస్ట్ స్పూన్తో మనం వేస్తూ ఉంటే బ్యాటర్ రౌండ్గా రావాలి. చూడండి, ఇలా రౌండ్గా వచ్చిందంటే బ్యాటర్ కరెక్ట్ కన్సిస్టెన్సీలో ఉన్నట్టు అర్థం. సో ఇప్పుడు ఎక్కువసేపు పెట్టకూడదు, ఎందుకంటే బనానా ఉంది కాబట్టి తొందరగా నల్లగా అయిపోతాయి కాబట్టి వెంటనే ఇలా చేంజ్ చేసేస్తూ ఉండాలి. చూడండి, ఇటు సైడ్ వేగిపోయింది కదా, దీన్ని మనం డైరెక్ట్గా తీసేసి చక్కెర పాకంలో వేసేయాలి. ఇలా మంచి గోల్డెన్ కలర్ వస్తే సరిపోతుంది. ఇప్పుడు మిగిలినవి కూడా ఇలాగే వేసుకోవాలి. చూడండి, ఇలా మంచిగా గోల్డెన్ కలర్ వస్తే చాలా బాగుంటుంది. ఎక్కువగా మాడిపోయినా బాగుండదు, అలాగే కొంచెం తెల్లగా ఉన్నా కూడా ఇది టేస్టీగా ఉండదు. ఇప్పుడు చక్కెర పాకంలో వేసిన తర్వాత కూడా ఒకసారి మనం రివర్స్ చేసుకొని తొందరగా తీసేయాలి, ఎందుకంటే చాలా సాఫ్ట్గా అయిపోతాయి. మనం బ్యాటర్లో బనానా ఉంది కాబట్టి చాలా సాఫ్ట్గా తొందరగా చక్కెర పాకంని పీల్ చేసుకుంటుంది కాబట్టి ఒకసారి డిప్ చేసిన తర్వాత ఒక ప్లేట్లో తీసేసుకోవాలి. అలాగే ఇక్కడ వేగుతున్నవి కూడా మనం తీసి ఈ బ్యాటర్లో వేసేసుకోవాలి. చూడండి, మధ్యలో పైన మనకి సోంపు కనిపిస్తూ ఉంది కదా, ఈ మధ్యలో సోంపు తగులుతూ ఉంటేనే ఈ బనానా మాల్పువా సూపర్ గా ఉంటుందండి. సో చూడండి, మాల్పువా ఎంత బాగుందో. అంతే, చాలా సింపుల్ గా చేసేసాం కదా. ఎవరైనా ఇంటికి గెస్ట్ వస్తున్నారు అని అనుకుంటే వెంటనే అప్పటికప్పుడు ఒక 10-15 నిమిషాలు మన ఈ మాల్పువా చేసేయచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది, చూడడానికి బాగుంటుంది, తినడానికి బాగుంటుంది, పని కూడా చాలా ఈజీగా అయిపోతుంది. సో ఇక్కడ మన బనానా మాల్పువా రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ఏదైనా సరే పిల్లలకి ఇచ్చేటప్పుడు చాలా అందంగా ప్లేటింగ్ చేసి ఇస్తాం కదా, ఎందుకంటే కంటికి నచ్చితేనే మనకి తినాలనిపిస్తుంది. కాబట్టి ఇప్పుడు పిల్లల కోసం చక్కగా ప్లేటింగ్ చేద్దాం. ఇక్కడ చూడండి, నేను సినమన్ పౌడర్ తీసుకొని మంచిగా గార్నిష్ చేసుకున్నాను ప్లేట్లో ఒక సైడ్కి. ఇప్పుడు మన బనానా మాల్పువా తీసి ఒక్కొక్కటి ప్లేట్లో పెడతాం. ఇవి చాలా సాఫ్ట్గా ఉంటాయండి. ఇవి పిల్లల పార్టీలో టైంలో కూడా మీరు పిల్లలకి చేసి పెట్టొచ్చు, ఇష్టంగా తింటారు పిల్లలతో పాటు అందరూ. సో ఇలా ప్లేటింగ్ చేసుకున్న తర్వాత చివరగా పైనుండి కొంచెం బాదం పప్పు, ఇలా బాదం పప్పు పైనుండి వేస్తే చూడడానికి చాలా బాగుంది కదా. చూడండి ఎంత చక్కగా వచ్చాయో మన బనానా మాల్పువా, చాలా చక్కగా వచ్చాయి కదా. మరి రెసిపీ అయితే నోట్ చేసుకున్నారు కదా. సో పిల్లలకి చేసి పెట్టండి, పిల్లలతో పాటు మీరు కూడా ఎంజాయ్ చేయండి. మరి చూసారు కదా, ఈ రోజు బామ్మగారాబం సెగ్మెంట్ లో స్వప్న చేసిన బనానా మాల్పువా ఎంత చక్కగా వచ్చాయి. మాల్పువా తయారు చేయు విధానం: ముందుగా ఒక ప్యాన్ తీసుకొని అందులో నీళ్లు, పంచదార వేసి పాకం తీసుకోవాలి. తరువాత క్రష్ చేసుకున్న సోంపు, యాలకుల పొడి వేసి మరిగించాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అరటి పండును వేసి మ్యాష్ చేసుకొని మరొక బౌల్లో మైదా పిండి, సోడా, నెయ్యి మరియు మనం మ్యాష్ చేసి పెట్టుకున్న అరటిపండు, పాలు వేసి బ్యాటర్ తయారు చేసుకోవాలి. తరువాత మనం కలిపి పెట్టుకున్న బ్యాటర్ని వేడి నూనెలో ఫ్రై చేసుకొని పంచదార పాకంలో ముంచి ప్లేట్లోకి తీసుకుంటే మనకి కావలసిన బనానా మాల్పువా రెడీ. మరి ఈ రెసిపీని మీరు మిస్ అయితే గనక మళ్ళీ చూడాలి అనుకుంటే సబ్స్క్రైబ్ అవ్వండి www.youtube.com/etv అభిరుచి. అదే ఫేస్బుక్ అయితే కనుక www.facebook.com/etv అభిరుచి. ఇది ఇవాల్టి బామ్మగారాబం సెగ్మెంట్లో స్వప్న చేసిన బనానా మాల్పువా.
మరి రేపటి మన సెగ్మెంట్ ఫ్రైడే ఫ్రైస్ లో సరికొత్త రెసిపీతో మళ్ళీ మీ అందరి ముందుకు వచ్చేస్తుంది మీ స్వప్న మమ్మీస్ కిచెన్ లో ఎంతో ప్రేమతో. అప్పటి వరకు ఈ రోజుకి బాయ్. ఫ్రైడే ఫ్రైస్ అంటేనే మనందరికి హ్యాపీ కదా. మరి ఫ్రైడే ఫ్రైస్ లో మనం చేస్తున్న బరాబరా కబాబ్. పుట్నాల పప్పు అంటే ఆల్రెడీ రోస్ట్ చేసిందే ఉంటుంది, కానీ ఇలా డ్రై రోస్ట్ చేయడం వల్ల కొంచెం క్రిస్పీనెస్ తో పాటు రుచి కూడా పెరుగుతుంది.